ఇదైతే మా బాయి. ఇక్కడ నుంచి ఇది మోటార్ కనబడేది మోటార్, అది పైపు పొలానికి ఉన్నాయి. ఇది సోలార్. ఒక టచ్ చేసి ఎంత హెచ్పీదో తెలియదు కానీ కరెంటు కన్నా బాగా పవర్ ఉంటుంది. ఇది బోల్డ్ తెలుసా, కరెంట్ బోల్డ్. ఈ వైర్ తీసుకుపోయి ఇలా తీసుకుపోయి అక్కడ సోలార్ నుంచి మెయిన్ వైర్కి వచ్చే మెయిన్ వైర్కి దీనికి ఇది ఈ స్విచ్ కాడ ఉండే వైర్కి దీనికి ఒకటి అటాచ్ చేసుకోవాలి. దీనికి ఒకటి అటాచ్, ఒకటి రెడ్ ఒకటి బ్లాక్, ఒకటి రెండు వైర్లు ఉన్నాయి కదా, దీనికి ఒకటి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి ఏ బటన్ నొక్కలేదు, డైరెక్ట్ బోల్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ బోల్ట్ బటన్ చాలు చేస్తే ఛార్జింగ్ పెట్టి చార్జర్ పెట్టి సెల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్టి చూపెడతాను కానీ నా దగ్గర సెల్ అయితే లేదు, ఒకటే తెచ్చుకున్నా. అన్న నేను వీడియో రికార్డింగ్ చేస్తాను. నేనైతే ఛార్జరింగ్ తెచ్చుకోలేదు, రేపు ఎప్పుడైనా తెచ్చుకొని పెట్టుకొని ఇంకొక సెల్ పట్టుకొని వచ్చి ఎటు నుంచి సోలార్ పోయి నుంచి వచ్చిన వైర్కే పెట్టుకోవాలి. మరి ఈ వైరు ఇది వచ్చేసి మెయిన్ వైరే, దానికి వచ్చేసి పెట్టుకోవాలి. ఇది రెడ్ కలర్ది, బ్లాక్ కలర్ ఉన్నది కదా, ఎట్లా పెట్టుకున్నాం కాదు కానీ సెల్ చార్జర్ పెట్టి సెల్ ఛార్జింగ్లో పెట్టి ఇక్కడ ముట్టుకోవద్దు, షార్ట్ వస్తుంది. ఈ సోలార్లో వచ్చేసి ఒకదానికి 5, దీనికి రెండు చూసుకోండి 10. ఇటైతే మాకు కరెంట్ లేదు. ఇలాంటి చిన్న విలేజ్లో ఉండే వాళ్ళకి, పొలాలకి కరెంట్ ఉండదు. అయితే వాళ్ళ కోసం ఈ వీడియో చూసుకోండి. కరెంట్ అయితే ఒక్కొక్క టైంలో వర్షాకాలం కదా, ఇప్పుడు వర్షాకాలం అప్పుడు ఒక టైంలో ఊర్లోనే కరెంట్ ఉండదు. కరెంట్ లేనప్పుడు నేను ఇక్కడే మన విలేజ్ చిన్న విలేజ్లో వాళ్ళకే సెట్ అవుతుంది. సిటీ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు కానీ కరెంటు కన్నా ఫాస్ట్ ఎక్కుతుంది ఛార్జింగ్. ఇదైతే బోల్డ్ అక్కడే పెట్టుకున్నా, వర్షం ఉన్నాక తీసి పెడతా. ఇది ఆఫ్ ఆన్ చేసేసి ఇదైతే పోయింది, కనబడుతుంది. ఇది అయితే పోయింది, పోతే డైరెక్ట్ పెడుతున్నా. బోర్ ఆన్ చేస్తే పెడితే చూడండి పోతుంది, పోయేది వర్షం వస్తుంది. కొంచెం అక్కడ లైట్లు వెలుగుతానే చూడండి, పోతుంది. ఎండ కొడితే ఫాస్ట్లో పోతుంది. రాదు, నీళ్ళైతే వస్తలేదు, చల్లగా ఉన్నది. వర్షం వస్తుంది, కొంచెం ఎండ వెళ్తే బోర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా లైట్ వెలుగుతుంది చూడు, అవి అట్లా వెలగదు, ఒకటే వెలగాలి. ఇది ఆఫ్ ఆన్ చేసి స్విచ్. ఇదైతే పోయింది, ఇది పోతే ఇక్కడ డైరెక్ట్ వీస్ వస్తాయి కానీ లైక్స్ వస్తలేవు, సబ్స్క్రైబ్ వస్తలేవు. వీసే మొత్తానే 1000-2000. అదైనా షార్ట్ వీడియోకి వస్తాను, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే వస్తలేవు. ఏదో వస్తుందో రాదు కానీ ట్రై అయితే చేస్తాను. సపోర్ట్ చేయండి కొంచెం.
ఇలా నేను నా దగ్గర కెమెరా సెల్ఫీ దుడ్డు ఉన్నది, అలా రికార్డింగ్ చేస్తాను వీడియో అయితే. చూసుకునేది మాది ఈ వరి. ఇది వచ్చేసి మా కాకగాలని చూసుకునేది. మొత్తం మా పొలం కనబడేది మాదే, కానీ మా కాకాలు అందరు పొత్తులు ఉంటాయి. మొత్తం చూపిస్తుంది. ఇంకా ఆర్టింగ్ ఉన్నది, ఇంకా నరకలేదు, ఇంకా స్టాప్ చేయాలి. ఇంకా మరే వేస్తాను. కొంచెం వర్షం అయితే వస్తుంది. పొలంకి అయితే డ్రోన్ షాట్ అయితే మాకై మస్తు వస్తుంది. అటు గోదావరి ఉంటుంది, ఆట కాగు ఉంటుంది, ఆ కొసకి ఆ గుట్ట అవతల, మళ్ళీ ఇటు కాగు ఉంటుంది అటు అవతల, అంటే ఊరు అవతల. ఎటు పోవాలన్న తోవలేదు, ఇట్లా ఒక తోవ ఉన్నది కానీ బాగా బురదున్నది. ఇప్పుడైతే బండ్లు రావు, షార్ట్ కట్ ఇక్కడి నుంచి ఇట్లా ఒక తోవ ఉన్నది. ఆ తోవకి వస్తే కళ్యాణ్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ బండికి సెట్ అవుతుంది. బండి అయినా కానీ ఒక్కడికి అయితే సెట్ అవుతుంది, బాగా బురద ఉంటుంది. అంతమందికి అయితే సెట్ కాదు, 5-6 అయితే. ఇద్దరైతే సెట్ అవుతుంది, కానీ ఎప్పటి ఎప్పటివాళ్ళకి అయితే, ఇప్పుడు రాని వాళ్ళకైతే కొత్తగా అది సెట్ కాదు. బురదల కింద పడతాం, జారుతుంది బాగా. ఆ తోవకి ఎండాకాలం ఇప్పుడు ఇట్లా ఉంటుంది, ఏం కాదు, ఇట్లా ఉంటుంది అట్లా ఇంకెళ్తుంది. ఎండాకాలం పోవచ్చు ఎట్లన్నా, కానీ వర్షాకాలం ఇప్పుడు. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మా విలేజ్ ఛానల్ని, శ్రీనివాస్ ఆత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతోటే మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తా. మా రోడ్లు చూపెడతా, మా ఊరు మొత్తం ఎట్లున్నదో చూపిస్తా. ఒక డ్రోన్ ఉన్నది, కానీ అది దానికి ఏమైందో ఖరాబ్ అయింది, తెలియదు నాకు.